హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు దేవి సుబ్రహ్మణ్యం. మీరు చూస్తున్నారు మై ఐకాన్ టీవీ. ఈరోజు మనం గులాబ్ జామున్ చేసుకుందామండి. వెరీ టేస్టీ అండ్ జ్యూసీగా ఈ గులాబ్ జామున్ ఎలా చేయాలి అనేది చూద్దాము. రొటీన్గా నేను ఇంతకుముందు ఎప్పుడు ఆశీర్వాద్ గులాబ్ జామున్ చేయలేదండి. ఈ ఆశీర్వాద్ గులాబ్ జామున్ భలే టేస్టీగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. ఎంత బాగున్నాయంటే లైట్ క్రిస్పీగా అండ్ తర్వాత జ్యూసీగా ఉన్నాయి. చాలా టేస్టీ అనిపించాయి. డిఫరెంట్గా కూడా ఉంది. దీనికోసం ముందుగా మనం షుగర్ వాటర్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోండి. ఒక ప్యాన్లో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. షుగర్ కరిగేంత వరకు ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈ గులాబ్ జామున్ అయితే భలే టేస్టీగా వచ్చాయండి. క్రిస్పీగా, లైట్గా క్రిస్పీగా అనిపించాయి. తర్వాత జ్యూసీగా, సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతాయి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడరు అండ్ తర్వాత 1/4 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్కి ఏమవుతుంది అంటే లైట్గా టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం పులుపు టేస్ట్ లైట్గా వస్తుంది. అండ్ తర్వాత షుగర్ కూడా గట్టి పడకుండా ఉంటుంది. ఇలా టైట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఏ కన్సిస్టెన్సీలో చేసామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే లెమన్ జ్యూస్ సరిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి, ఇది ఆశీర్వాద్ తీసుకున్నాను. ఇది 200 గ్రామ్స్ అండి ఆశీర్వాద్. మెజర్ చేసినట్లయితే 2 కప్స్ వచ్చాయండి. కరెక్ట్గా 2 కప్స్ మెజర్మెంట్స్లో 2 కప్స్కి సరిపోయింది. కరెక్ట్గా 2 కప్స్కి 2 కప్స్ షుగర్ సరిపోతుంది. ఈ మిక్స్ని మనం లైట్గా వాటర్తో మనం కలుపుకోవాలండి. చాలామంది పాలతో కలుపుకుంటారు. పాలు అవసరం లేదండి. ఎందుకనంటే మనకి గులాబ్ జామున్ మిక్స్చర్లో షుగర్ మిల్క్ పౌడర్ యాడ్ చేసే ఉంటుంది. కాబట్టి వాటర్తో కలుపుకుంటే సరిపోతుంది. వాటర్తో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ రెడీ చేసుకోవాలి. ఈ పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ పట్టదు. కాబట్టి కొంచెం కొంచెంగా కలుపుకోండి. నాకు 3/4 కప్పు వాటర్ వరకు పట్టాయి. సో ఈ విధంగా కలుపుకోవాలి స్లోగా. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే కొంచెం గీ యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి. సమ్ టైమ్స్ గులాబ్ జామున్ మిక్స్చర్ కలిపేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ పోసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కానీ లేదా మైదా కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం గట్టిగా వస్తుంది. కాబట్టి కలిపేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. ఒక 1/2 అవర్ నానిన తర్వాత ఈ విధంగా ఉందండి. 1/2 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఉండలుగా చుట్టుకుందాము. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్ అనేది బాగా గుల్లగా వస్తాయి. అంటే లోపల మనకి జ్యూసీగా చాలా బాగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా మళ్ళీ ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చేసుకోండి. మరి పెద్దగా చేసుకుంటే అంత బాగుండదు. మీడియం సైజు ఉండలు సరిపోతాయండి. ఈ విధంగా నేను చేసుకున్న తర్వాత ఎందుకనంటే ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయండి. కాబట్టి ముందుగా నేను ఈ విధంగా డివైడ్ చేసుకుంటాను. ఈ గులాబ్ జామున్ చేయడానికి ఒక ట్రిక్ ఉందండి. ఇది చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పాలి. ప్రెస్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత రౌండ్ బాల్స్లా చేసేయాలన్నమాట. ఇంతేనండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గులాబ్ జామున్ అన్నీ రెడీ అయిపోతాయి. ఈ ట్రిక్ యూజ్ చేసినట్లయితే మనకి గులాబ్ జామున్ అనేది బాగా వస్తాయండి. బాగా సాఫ్ట్గా మంచి లోపల జ్యూస్ కూడా వెళ్ళి లోపలికి కూడా జ్యూస్ వెళ్ళి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అవి చేసుకునే లోపు మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని వేడి చేసుకుందాము. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు అలా ప్రెస్ చేసి చేయడం రాకపోతే ఈ విధంగా చేతిపైన కూడా మనం ఇలా ప్రెస్ చేసినట్లంటే మనం తులసాకు కానీ ఏమైనా నలుపుతాం కదా, అలా నలిపేటట్టుగా పిండిని నలిపి రౌండ్ చుట్టుకుంటే సరిపోతుంది. అలా అయినా కూడా మనకి వస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ మనం చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్రెస్ అయితే చేయాలి. ఇలా చేస్తేనే మనకి గులాబ్ జామున్ అనేది మంచి గుల్లగా టేస్టీగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా కంపల్సరీ చేయాలి. ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి చేసేటప్పుడు. అంతేనండి. ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి. ఈ గులాబ్ జామున్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత
లేదు అంటే మీకు ఆ 2 టైప్స్లో కూడా రావట్లేదు అనుకుంటే కనుక మనం ఇలా చేత్తో కూడా ప్రెస్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ బాల్స్లో చుట్టుకోవచ్చు. ఈ విధంగా మనం బాల్స్లో చేసుకున్నట్లయితే మనకి గులాబ్ జామున్ అనేవి పైన ఏమి మార్క్స్ ఏమి ఉండకూడదండి. చేసుకునేటప్పుడు పైన గీతల్లా వస్తాయి కదా, అలా ఏం రాకుండా నీట్గా చుట్టుకోవాలి. అలా చుట్టుకున్నప్పుడే మనకి విడిపోకుండా, ఆయిల్లో వేసుకున్నప్పుడు విడిపోకుండా నీట్గా వస్తాయి. అండ్ ఇంకొక విషయం అండి, ఈ ఆయిల్ అనేది కూడా బాగా వేడవ్వకూడదు, లో ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లో ఉన్నట్లయితేనే మనకి గులాబ్ జామున్ అనేది బాగా వేగుతాయి. లేదు అంటే పైన కలర్ వచ్చేసేసి లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మ్యాక్సిమం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకునే వీటిని ఫ్రై చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కదపకూడదు, ఒక 5 మినిట్స్ కదపకుండా ఉంచుకోవాలండి. కదపకుండా ఉంచుకున్నట్లయితే మనకి అవి విడిపోకుండా నీట్గా వస్తాయి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ఒక స్పూన్తో జస్ట్ ఇలా కదిపితే మనకి తెలిసిపోతుంది. అసలు అది ఫ్రై అవ్వగానే కొంచెం ఇలా తిరిగిపోతాయి అనమాట, ఇటువైపు వచ్చేస్తాయి. సో అలా ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట కొంచెం ఫ్రై అయ్యాయి అని. అలా ఫ్రై అయినప్పుడు మనం కదపొచ్చు. చూసారా, కొంచెం తిరిగిపోయినట్టు అయ్యాయి కదా. ఇలా స్పూన్తో ఒక్కసారి కదుపుకుని ఇలా తిప్పుకున్నట్లయితే మనం బాగా వేగుతాయి అనమాట, రౌండ్గా బాగా వేగుతాయి, ఈవెన్గా వేగుతాయి అనమాట. ఈ విధంగా ఒకసారి కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, గులాబ్ జామున్ చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి ఫ్రై చేసుకునేటప్పుడు. ఎందుకనంటే అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది గులాబ్ జామున్ చేయడం, జస్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ విధంగా మనం తీసుకున్న వాటిని పాకంలో వేసుకోవాలి. పాకం కూడా వేడి అవసరం లేదండి, కానీ గులాబ్ జామున్ మాత్రం వేడిగా ఉండగానే వేసుకోవాలి. ఎందుకనంటే చల్లారిపోయినట్లయితే మళ్ళీ గులాబ్ జామున్లోకి జ్యూస్ వెళ్ళదు, షుగర్ వాటర్ అనేది గులాబ్ జామున్ లోపలికి వెళ్ళదు, మెత్తగా రావు, మళ్ళీ గట్టిగా అయిపోతాయి. కాబట్టి షుగర్ సిరప్ వేడిగా లేకపోయినా గులాబ్ జామున్ మాత్రం వేడిగానే ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు తీసేసుకుని ఈ షుగర్ వాటర్లో, ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. వేసుకుని ఒక 2 అవర్స్ పక్కన ఉంచండి, సరిపోతుంది. చూడండి, 2 అవర్స్ తర్వాత మంచిగా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా వచ్చాయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. అసలు గులాబ్ జామున్ ప్రియులు అయితే కనుక ఒక్కసారి ఆశీర్వాద్తో ట్రై చేయండి. అసలు సూపర్ అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో కదా, లోపల కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. కాబట్టి నేను చెప్పిన విధంగా చేసుకోండి. చేయడం రాని వాళ్ళు కూడా కంపల్సరీ క్లియర్గా నీట్గా చేయగలుగుతారు. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అనేది ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో కదా, ఎంత టేస్టీగా, ఎంతో జ్యూసీగా ఉన్నాయి కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.